నా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక కీలక సమావేశమైంది. కేసీ వేణుగోపాల్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వచ్చి మాట్లాడి మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేల తీరుపై కార్యకర్తలు హ్యాపీగా లేరు. కానీ మరి ముఖ్యమంత్రి గారి తీరుపైన మంత్రులు హ్యాపీగా ఉన్నారా? అది కూడా పెట్టాలి కదా. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి పనితీరుపైన మంత్రులు సంతోషంగా ఉన్నారా, మంత్రుల పనితీరుపైన ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా, ఎమ్మెల్యేల పనితీరుపైన కార్యకర్తలు హ్యాపీగా లేరు. మొత్తానికి ఏం చెప్పారు? ఎమ్మెల్యేలపైన కార్యకర్తలు హ్యాపీగా లేరు, మంత్రులపైన ఎమ్మెల్యేలు హ్యాపీ లేరంటే ఎవరిపైన ఎవరు సంతోషంగా లేరని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సమీక్షలో తేలినటువంటి అంశం ఇది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీయో ఇక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీయే చెప్పుకున్నది. అందరూ పనితీరును మెరుగుపరచుకోవాలి, సంక్షేమ కార్యక్రమాల అమలు బాగుంది, ప్రచారం ప్రజల్లోకి వెళ్ళేలా పీసీసీ చూడాలి, పీఏసీ భేటీలో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం, నెలలో కమిటీల నిర్మాణం, త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి పీఏసీ నిర్ణయం, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపు. ఇది విషయం. అధికారం వచ్చి ఏడాది గడిచింది, మీరు పదవులు అనుభవిస్తున్నారు, ఇకనైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయండి, వారిని కాపాడుకోండి, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి అవకాశం కల్పించండి. ఇది కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులకే, ఎందుకంటే మిగిలిన పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు లేరు గెలిచిన దాంట్లో, అదొక కష్టం. మంత్రులు కూడా అంతే, రాక అధికారంలోకి వచ్చింది కాబట్టి మంత్రులు మేమే అనేటువంటి విషయాన్ని మంత్రులు చూపించుకునేటువంటి ప్రయత్నం. ముఖ్యమంత్రి గారి పైన కొందరికి నమ్మకం లేక అపనమ్మకంతో సార్ రేవంత్ రెడ్డి వల్లనే సర్కార్ వచ్చిందా, మా వల్ల రాలేదా, బయట నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు, మేము 30-40 ఏళ్ళు పార్టీని పట్టుకొని ఉన్నాం, మా పరిస్థితి ఏంది, ఇలా బుట్టి పెరిగిన వాళ్ళ మా పరిస్థితి ఏంటి అని కొందరు నాయకుల పరిస్థితి. అంటే ఒకరిపైన ఒకరికి ఒక అపనమ్మకం. అయితే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే ఈ సంస్కృతి ఉందంటే అంతకుముందు కూడా ఉంది. ఒక ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకోవడం కోసం ఏకంగా మత కల్లోలాలు సృష్టించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. అది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యము, బహిరంగ రహస్యము, చాలా ఓపెన్గా చేసినటువంటిది. అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కూల్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ఇవాళ కొత్త కాదు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా, ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సో కాబట్టి ఇది పెద్ద గొప్పేం కాదు. కాంగ్రెస్ 1964లో 66లో ఇప్పుడు చీలిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడే చీలిపోయింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వచ్చింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగానే ఇది రాష్ట్రపతి ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలని చెప్పింది కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అంటే కాంగ్రెస్లో అంతర్గత శత్రువులు, అంతర్గత కల్లోలాలు, అంతర్గత కుట్రలు జరగడం అనేటువంటిది వాళ్ళ కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఎదిగిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ వీలిపోవడం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఒక్కో చోట కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి, తెలంగాణలో తెలంగాణ ప్రజాసమితి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి చీలికలు పేలికలైనటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మధ్యన ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా అపనమ్మకమైనటువంటి సర్కారును నడిపిస్తుంది కాంగ్రెస్ అనేటువంటిది కేసీ వేణుగోపాల్ గారు చెప్పినటువంటిదే. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకోవట్లేదని, ఎవరి వద్దకు వెళ్తున్నారనేటువంటి అంశము, ఇవన్నీ కూడా సాగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి దిశానిర్దేశంలో వెళ్ళట్లేదు అనేటువంటిది స్పష్టంగా కాంగ్రెసే చెప్తున్నది.